నిరుపేదలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా భావించే ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 356 చౌక ధరల దుకాణాల్లో అంత్యోదయ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. కొందరు అక్రమ వ్యాపారులు సిండికేట్గా మారి ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయల్లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అక్కడికక్కడే దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అక్రమ బియ్యం రవాణా మాత్రం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. పేదలకు అందిస్తోన్న ఉచిత బియ్యాన్ని పేదలకు మాయమాటలు చెప్పి తక్కువ ధర కొనుగోలు చేసి కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న మాఫియాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వందల కోట్ల రూపాయల నిధులతో పేదలకు అన్నం పెట్టాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీ రేషన్ కార్డులకు లబ్ధిదారులకు అందిస్తుందో ఇవన్నీ కూడా పూర్తిగా పక్కదారి పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 360 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ఇందులో 1,96,000 మంది కార్డు హోల్డర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా తెల్ల కార్డు వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ప్రతి నెల కూడా ప్రతి క్యాండిడేట్కు 6 కేజీల రైస్ను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫు నుండి. అయితే ఇదంతా కూడా చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నారు. అన్నపూర్ణగా పిలుచుకుంటారు. ఈ పీడిఎస్ రైస్కు సంబంధించి ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా లేదు అనేది ఒక ఆరోపణ ఉంది. పొరుగు రాష్ట్రాలకు కూడా పేదల బియ్యం తరలుతుంది, సిండికేట్గా మారింది వ్యాపారం అని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. పీడిఎస్ రైస్ అనేది కేవలము పేదలకు అన్నం పెట్టాలనే ఒక లక్ష్యంతో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ అవుతుందా, ఏమనుకుంటున్నారు మీరు? ఇది పూర్తిగా జిల్లా ఏదైతే అధికారి ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల వీళ్ళు సరఫరా చేసేది అక్కడనే గోదాంలలో ఉంచి గోదాం నుంచి అనేక మార్గాలు మహారాష్ట్ర వైపు వీళ్ళు తరలిస్తున్నారు. పేదోళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదోళ్ళకి ఖచ్చితంగా అందుతలేవు. ఏదో 15 రోజులు 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపు బియ్యం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా కూడా ఈ నిబంధనలు ఎక్కడ జరుగుతలేవు. దీనికి మొత్తానికి కారణం జిల్లా అధికారులే. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చాలా చూస్తున్నాము. ఇప్పటికి కూడా ఇట్లాంటివి లేవు. కొన్ని టిఫిన్ సెంటర్లలో కూడా ఈ పేదోళ్ళకి ఇచ్చే రైసేతోనే అట్లా ఇడ్లీ దోశ లాంటి ఇట్లా బిజినెస్ దందాలను కూడా చేస్తుండ్రు. మరి ఇప్పుడు ఈ అధికారులు ఏదైతే ఈ షాపులలో కానీ గ్రామాలలో కానీ సరఫరా చేసేది వీళ్ళు మార్గ మధ్యంలోనే అక్కడ ఉంటే ఒక లెక్క, ఇక్కడికి వస్తే ఇంకొక లెక్క అవుతుంది. అది అక్కడి వరకు చేరుకుంటలేదు. మార్గ మధ్యంలోనే దీన్ని పూర్తిగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు అంటే బ్లాక్ మార్కెట్లో ఏ రేటుతో అమ్ముతుంటుంది? అయితే పేదోళ్లకు ఇచ్చేది ఫ్రీ ఏదైతే రైస్ ఉన్నదో ఉచిత రైసు, ఇది బ్లాక్ మార్కెట్లలోనే 20-22 రూపాయలతోనే ఇట్లా సెంటర్లో వెళ్తుంది. మనం చూడొచ్చు కొంతమంది ఆదివాసీ నేతలు ఉన్నారు. అసలు పేదలకు బియ్యం పంపిణీ చేయడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది, ప్రస్తుతం ఎట్లా జరుగుతూ ఉంది? ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడ్డ తెగల కోసం తిండి తిప్పలు లేనటువంటి వారు ఉన్నారు. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ రోజు 2 రూపాయల కిలో చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తూ తర్వాత వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసులకు బిల్కుల్ అన్నం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఫ్రీగా ఇవ్వాలన్నట్టు కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళ పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఏదైతే మన డీలర్ షాపుల నుంచి సరఫరా అవుతున్నటువంటి బియ్యం ఉందో ఆ బియ్యము రోజు రోజుకు ఇవాళ హోటళ్ళల్లో మరి సప్లై అవుతుండటం, మరి పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈరోజు బియ్యం దొరకకపోవడం, దీన్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర దిక్కు సరఫరా చేయడం, ఇది ఢిల్లాల ద్వారానే కుట్రలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు పేద ప్రజలకు దొరికేటువంటి మరి బుక్కడి అన్నాన్ని కూడా ఇవాళ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్లక్ష్య కారకులైనటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరిపైన పూర్తిగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఆదివాసీ హక్కుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము 2 రూపాయల కిలో బియ్యం అంటే ఇవాళ ఆదివాసులకు పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అన్నటువంటి తెగలకు ఈరోజు అంత్యోదయ కార్డుని ఏర్పాటు చేసి వారికి మరి 20 నుంచి 35 కిలోల బియ్యము ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకు అందించేవారు. ఈరోజు దానికి ఒక పీరియడ్ పెట్టి
ఇవాళ 15 డేట్ వరకే ఆ బియ్యం మేము ఇస్తాం, లేకపోతే ఈ బియ్యం మాత్రం నీది ఆన్లైన్ ద్వారా కట్ అవుతుందని చెప్పేసి ఇవాళ కటప్ల పేరుతోని చెప్పేసి ఎందరో పేద రైతుల కడుపులు కొడుతున్నారు. కాబట్టి ఇవాళ దీన్ని దృష్టి సారించాలని కూడా మేము ఆదివాసుల హక్కుల పోరాట సమితి తరఫున మేము మరి ప్రజా అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ఒక 356 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ఇందులో 1,96,000 వరకు కార్డు హోల్డర్స్ ఉన్నారు, రేషన్ కార్డు హోల్డర్స్. వీరందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే చాలా వరకు కూడా 40 నుంచి 50% మాత్రమే ఈ బియ్యం ఉపయోగంలోకి వస్తున్నాయి. మిగతా అంతా కూడా బ్లాక్ మార్కెట్కు తరలుతుంది. ఖచ్చితంగా ఆదిలాబాద్కు సరిహద్దున, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున 3 దిక్కుల కూడా మహారాష్ట్ర ఉంది. ప్రతినిత్యం కూడా వందలాది కుంటల బియ్యం అక్రమంగా తరలుతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం, అడ్డు అదుపు లేకుండా సాగుతున్న వ్యవహారంపై ఉక్కుపాదం మోపాలని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.